మీకు నమస్కారం నాటిక ఇప్పుడు వింటారు. అయ్యా మీకో నమస్కారం నాటిక వింటారు. రచన శ్రీమతి బి ఆదిలక్ష్మి, నిర్వహణ శ్రీ ఎన్ఎస్ రావు, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు: సదానందం శ్రీ పి నాగేశ్వరరావు, అటెండర్ గురునాథం శ్రీ కాసాని లక్ష్మీనారాయణ, రాంబాబు శ్రీ చక్రహరి సురేంద్రరాజు, రాజశేఖర్ శ్రీ ఎస్ భార్గవాచారి, గరుడాచలం శ్రీ దుర్గాప్రసాద్ శ్రీధర, లిల్లీ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, సుందరం శ్రీ బి ఉదయ్ కుమార్, సునీత కుమారి షేక్ ఫర్జానా. ఇక వినండి అయ్యా మీకో నమస్కారం నాటిక. మనిషి అన్న తర్వాత కాస్తంత సంస్కారం ఉండాలి. ఒక్కడంటే ఒక్కడికి ఓ నమస్కారం కొడదామే అనే సంస్కారం లేకుండా పోయింది. చిచి, పాడు మనుషులు, పాడు లోకం. ఏంటి నా మొహం మీద కోతులాడుతున్నాయా? ఎందుకు అనవు? అమ్మతోడు సార్, మిమ్మల్ని చూసి నవ్వలేదండి. ఆ మనుషుల్లో మీరు కూడా ఒకరని. అయితే మాత్రం నవ్వుతావా? ఇదిగో ఇక్కడున్నది నేను ఒక్కడనే. నేను కాకపోతే మరొకరు ఎవరున్నారయ్యా? అయ్యో నిజం సార్, సత్య ప్రమాణకంగా చెబుతున్నానండి. మిమ్మల్ని చూసి నవ్వలేదండి, మీ మీద ఒట్టండి. అయినా కొందరు ముఖాలు నవ్వు అనేది పౌడర్ దుక్కున్నట్టు నిగనిగలాడిపోద్దండి. మరి కొందరు నవ్వితే ఏడ్చినట్లే ఉంటుందండి. నాకు తిక్కరేగేలా మాట్లాడకు, కత్తిరించేస్తాను. ఎవరనుకున్నావో ఏమిటో. చిచి, ఎదవ జన్మ. ఇంట్లో పెళ్ళాం బాసు, మీరు ఇక్కడ బాసు. ఏ మాత్రం ఈ జీవితానికి సుఖం అనేది లేకుండా పోయింది. అంతగా నిన్ను రాచిరంపాన ఎవరు పెడుతున్నారట? అసలు బాసు అనేవాడు దుర్మార్గుడుగాను, పెద్ద పులిలాగూ కనిపించాలి. అదే లోక నీతి, అదే లోక రీతి. ఏమిట్రా వెకిల్ నవ్వు పళ్ళు కనిపించేలాగా? ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. ఒక్క విషయం మర్చిపోయావు. కాస్తంత మర్యాద ఇచ్చావా? మంచినీళ్ళ స్వామి. వీడికి వినపడనట్టే ఉంటాడు వాడి సౌలభ్యం కోసం. ఒరే గురునాథం, నేను అడిగింది మర్యాదరా. అది ఏ సెక్షన్లో ఉందో చెప్పండి సార్. గల్లా పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తానండి. అది ఏ సెక్షన్లోనూ ఉండదురా, నీ చేతుల్లో ఉంటుంది. అది నీ మనసులో ఏడుస్తుంది. అర్థమై చావలేదండి ఈ మట్టి బుర్రకి. నీది మట్టి బుర్ర కాబట్టే అటెండర్గా మిగిలిపోయావు. మీరు పులండి, నేను మేకనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లోపలికి రా రాంబాబు. మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్. అదయ్యా సంస్కారం అంటే. ఆ రాంబాబుని చూసి నేర్చుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, పులిలాంటి మీ ముందు తల ముంచుకొని పనిచేస్తున్నానంటే మీకు నమస్కారం పెట్టినట్లేగా సార్. ఆ రాంబాబు గారు ఇంగిలి పీసులో నమస్కారం కొట్టాడు, నేను తెలుగు పీసులో నమస్కారం కొట్టాను. మీరు ఫోన్లో మాట్లాడుతూ తల ఊపుతుంటే నమస్కారం తీసుకున్నారేమో అనుకున్నానండి. గుడ్ మార్నింగ్ సార్. ఏటాయ్ పిచ్చిగా ఉందా? ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్లు? నిన్న పెండింగ్ పని పూర్తి చేసి అప్పుడు కనిపించు. మహాప్రభో, అంత కోపం మీకు మంచిది కాదండి. మీకు అసలే ఆయాసం, బీపీ, గుండెదడ వగైరా అవి పైకి లేచాయంటే జనాభా లెక్కల్లో మీరు ఖర్చయిపోతారండి. మిస్టర్ రాంబాబు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏదో నమ్మకంగా నాకు కొమ్ము కాస్తున్నావనుకుంటే కొమ్ములు పెంచుతున్నావే. ఇదిగో కత్తిరించేస్తా. సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను 4 రోజులు ఊళ్ళో ఉండటం లేదు. మీకు 4 నమస్కారాలు చేసుకుందామని. అది నమస్కారంలా లేదు, నంగనాచితనంలా ఉంది. నీ సెలవు కత్తిరించేస్తే అప్పుడెక్కడికి వెళ్తావు? అంత మాట అనకండి సార్. ఈ బక్కజీవి మీద కాస్తంత కరుణ చూపించండి. కరుణ అనే అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులకు వెళ్తున్నాను సార్. ఏమీ లాభం లేదాయ్. 100 సార్లు నమస్కారం సార్ అని ఇంపోజిషన్ రాసి తీసుకురా. అప్పుడు నా యుగో శాంతిస్తే ఆలోచిస్తాను. అది ఇదేది టైంకు దొరికి చావదే. ఎక్కడుంది? అమ్మయ్యా, దొరికింది. ఏంటి చెంచా తీసావు జేబులోంచి? సార్, నేను పొరపాటున టిఫిన్ బాక్స్లో పెట్టుకోవాల్సింది జేబులో పెట్టుకున్నాను. పెన్ను కోసం తడుముతుంటే చెంచా చేతికి దొరికింది సార్. చూడు రాంబాబు, నేను నీ చెంచాగిరికి లొంగే రకం కాదయ్యా. సార్, నేను చెంచా లాంటి వాణ్ణి,
మీరు గరిట లాంటి వాళ్ళు సార్. వెధవ పోలికలు ఆపి ఆ పెండింగ్ ఫైలు పని పూర్తి చేసుకొని కనిపించు. అప్పుడు నీ మీద కరుణ రసం కురిపించాలో నీరసం చిలకరించాలో ఆలోచిస్తా. అంతేనా సార్? సార్ నేనొచ్చా. నేను చచ్చా. ఏమిటమ్మా ఆ మాటలు? నీ మాటలు నాకు వంట పట్టించేస్తున్నావు. ఇది ఆఫీసు, నీ సొంత ఇల్లు కాదు. కాస్తంత మర్యాద మన్నన నేర్చుకోవాలి. సార్ ఈ లిల్లీ పువ్వుని ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను ఇన్సల్ట్ చేస్తున్నానా? కాస్తంత నాకు మర్యాద మన్నన తెలుసు కాబట్టే మీకు ఉదయం 5 గంటలకే టంగున గుడ్ మార్నింగ్ SMS పెట్టాను. ఒకవేళ ఫోన్ చేసి మీకు నమస్కారం చెబుదామంటే మేడం గారు ఎక్కడ మీ శీలాన్ని అనుమానిస్తారోనని. ఏడ్చినట్టుంది నీ నమస్కారం. నేను నీకు కనిపించినప్పుడు చెప్పు. ఇక చాలు, నీ పని చూసుకో తల్లి. నీకు శతకోటి దండాలు. గుడ్ మార్నింగ్ సార్, మళ్ళీ కలుస్తాను. మధ్యాహ్నం హాఫ్ డే సెలవు పెట్టాను. అందుకే ఇప్పుడే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ కూడా పుచ్చేసుకోండి. లిల్లీ, యు ఆర్ టూ సిల్లీ. నా పాలిట గండు పిల్లి. ఇక రాకు మళ్ళీ మళ్ళీ. షార్ మీ కవిత్వం సూపర్, మీరు సూపర్. యూ గెట్ అవుట్. నాకు అసలే బీపీ వస్తుంది. ఇంట్లో మా ఆవిడ శాఖిణి లంకిణి వేపుకు తింటుంది. ఇక్కడ వీళ్ళు వేపుకు తింటున్నారు. సార్ మీరు అలా డేలా పడిపోకూడదు సార్. మీరు పులి లాంటి వారు, గాండ్రించాలి తప్ప అలా మేకల మే మే అనకండి సార్. బాసుల లోకానికి అవమానం సార్. నా శ్రార్థం, నా తద్దినం కూడా. నీకు చీపుని కాదయ్యా, నీకు చీప్ అయిపోయాను. సార్ మిమ్మల్ని నమ్ముకొని మమ్మల్ని అమ్ముకొని బతుకుతున్న జాతి మాది. మిమ్మల్ని ఎగతాళి చేస్తే మాలాంటి వాళ్ళ పురుష లక్షణం చచ్చిపోతుంది సార్. భయభక్తులు ఉన్నవాడిని. ఏమిటయ్యా ఏమిటయ్యా ఆ పాడు మాటలు? ఒక మగవాడు మాట్లాడవలసిన మాటలేనావి? సార్ ఉద్యోగం మగవాడి పురుష లక్షణం అన్నారు. మీలాంటి వాళ్లతో రాజీపడి సిగ్గును చంపుకొని బతకాలి సార్. ఉద్యోగం పురుష లక్షణం అని కారు కూత కూసిన వెధవ పళ్ళు రాలగొట్టాలి. అది స్త్రీ లక్షణం కూడా. కాబట్టే మగవాళ్ళు ఇంట్లో పెళ్లాలకు చెంచాగిరి చేస్తున్నారు. అందుకే నోరు పారేసుకుంటే విడాకులు. కలిసి ఉండాలంటే అణిగమణిగిన విస్తరాకులా బతకాలి. నా బొంద బాసిజం. సార్ అమ్మగారు మీతో కలిసి ఉంటే లేదు సుఖం అంటున్నారా? ఎందుకయ్యా నా ఈగో దెబ్బతీసే మాటలు మాట్లాడతావు? మా ఆవిడైనా ఉదయాన్నే నమస్కారం చేయాలి. నా ఈగోను సాటిస్ఫై చేయాలి. గురునాథం, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు సాధన అనేది ముఖ్యమయ్యా. అందుకే పెళ్లి చేసుకున్న ప్రతి మగాడు పెళ్ళాన్ని సాధిస్తాడు. అప్పుడే వాడు అనుకున్నది సాధిస్తాడు. అయితే ఈ క్షణం నుండి మా ఆవిడ సాధించి తీరుతాను సార్. నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోతాను. నీ బొందలాగా ఉంది. నేను చెప్పిన సూత్రం అందరికీ కలిసి రాదు. ఎందుకని సార్? కొంతమంది ఆడవాళ్లు మొగుడు అనే మగాడిని తమ చీర చెంగున ముడేసుకొని సాధిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు జీవితంలో మగవాళ్లను మించిపోతున్నారు. ఇక నువ్వు మాత్రం ప్రశ్నలతో సాధించకు. సార్ బాసులను సాధించడానికి కూడా ఏదైనా సూత్రం గాని మంత్రం గాని ఉందా సార్? ఓరి పిచ్చిమొద్దు, ఒక మార్గం ఉంది. ఆ? ఇద్దరం మన ఉద్యోగాలు మార్చేసుకుందామా? అయ్యా, కుక్క భౌ భౌ అని మరగాలి, పిల్లి మ్యావ్ మ్యావ్ అని కూయాలి, మేకేమో మే మే అంటేనే అందం. అందుకే చొక్కా మార్చినంత తేలిక కాదండి ఉద్యోగం మార్చటం. సార్ నేను మాత్రం నా ఉద్యోగం మీకు ఇవ్వనండి. ఏదో మాట వరుసకన్నా లేవయ్యా. మాట వరుస కన్నా పైన తదాస్తు దేవతలు ఉంటారండి. మీ జీవితం పట్టాలు తప్పిన బండిలా మారితే పాపం అమ్మగారు ఏమైపోతారో, మీతో కలిసి ఉంటారా అని సందేహం అండి. ఒరే గురునాథం, నా మాటకు నానా అర్థాలు వెతకురా. నా జీవితాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి చివరకు మా భార్యాభర్తలను కూడా విడగొట్టాలని నిర్ణయించుకున్నట్టున్నావు. ఈ విషయం మా ఆవిడికి తెలిస్తే అవైటింగ్ ఫర్ డైవర్స్ అనే టూలెట్ బోర్డు తగిలిస్తుంది. ఆ పని మాత్రం చేయకురా, చచ్చి నీ కడుపును పడతాను. సార్ అట్ట కుదరదండి. మా ఆవిడకు ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేశానండి. ఓరి నీ అసాధ్యం కోలా, మాట వరుసగా అన్నాన్రా. ఒరేయ్, నా నోరు ఎండిపోతుంది, కాస్తంత గొంతు తడపరా బాబు. అయ్యగారు, తదాస్తు దేవతలు ఊరుకోరండి. ఏం జరుగుతుందో ఏమో. ఒరేయ్, నేను చచ్చేది లేదు, మీ ఇంట పుట్టేది లేదు. నువ్వు చచ్చినంత ఒట్టు. ఒరే నువ్వు నన్ను విసిగించావంటే
తథాస్తు దేవతలతో పని లేదు. నేనే నీ పేక పట్టుకుంటాను, ఊపిరి అడగ చస్తావు. అయితే నా చావుకు ఓ మంచి రోజు చూసుకొని వస్తాను, చస్తాను. ఏమో నా చావు దగ్గర పడిందేమో. సార్ సార్ ఏమిటయ్యా గావుకేకలు, ఎవరో పోయినట్టుగా? నీ అరుపులకు నాకు బీపీ పెరిగేలా ఉంది. ఇంతకు ఎవరయ్యా నువ్వు? సార్, నేను మీ క్యాజువల్ ఎంప్లాయీ భక్తుణ్ణి. మీ దర్శనం చేసుకుందామని. ఏమిటి, నాకు పటం కట్టేశావా? సార్, మీ దర్శనం చేసుకుని ఒక సాష్టాంగ ప్రణామం చేసి మీకు నమస్కారం చేయాలని. ఏమిటా వేళాకోళం? పనికి పంగనామాలు పెట్టి ఆఫీసులో అటూ ఇటూ తిరిగితే సరిపోదు. నాకు పనిచేసే మనుషులు కావాలి. సార్, నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. దేవుడికి దండం పెట్టకపోయినా బాధలేదు, కానీ మీకు నమస్కారం చేశానా లేదా అని బిగ్ బాస్ రాజశేఖరం గారు అడుగుతారు సార్. ఆ మధ్య ఒక నోటీస్ కూడా పంపించారు అందరికీ. ముందు మీకు నమస్కారం చేసిన తర్వాతే పని మొదలు పెట్టాలని బల్లగుద్ది మరీ చెప్పారు సార్. యూ ఫూల్, వెళ్ళి నీ పని చూసుకో. హలో, సదానంద్ హియర్. సార్, నేను గరుడాచలం అండి. పని ఒత్తిడి వలన నేను మీకు దర్శన భాగ్యం చేసుకోలేకపోతున్నాను. అన్యదా మరోలా భావించకండి. సాయంత్రం లోపల నా నమస్కారం మొక్కు తీర్చుకుంటాను. అయ్యా, మీకు నమస్కారం. సార్, ఏమైందని అలా ఉన్నారు? వచ్చిన సంగతి చెప్పు, పరామర్శలు చాలు. సార్ బుర్ర సలసలసల మరిగిపోతుంది. ఇగో ఈ దెబ్బతో దిగిపోవాలి. అలా బొమ్మలా నిలబడకు, వచ్చిన పని సంగతి చూడు. సార్, సునీతమ్మ గారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారండి. ఇచ్చి తగలాడు. వీళ్లకు సెలవులు కావాలి గాని బాసు దగ్గర మర్యాదలు తెలియవు. అమ్మగారి సెలవు సీటీ కాబోలు. వచ్చి ఒక నమస్కారం పెట్టి ఇచ్చి చావచ్చుగా. ఆలస్యానికి క్షమించగలరు. మీ దగ్గరకు వచ్చి నమస్కారాలు తెలియచేయలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఈ నమస్కారం ఉత్తరం స్వీకరించగలరు. ఇట్లు మీ సునీత. సార్ సార్, ఏమిటి సార్, ఏమైంది సార్, అలా లేచి పరిగెడుతున్నారు? సార్ సార్, ఈ రోజు నేను రాజశేఖరం గారితో తేల్చుకోవాలి. మై కమిన్ సార్? ఎస్, కమిన్. సార్, నన్ను ఉద్యోగం చేసుకోమంటారా, లేకపోతే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేయండి సార్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం సదానందం గారు? అయ్యా, మీకు నమస్కారం. ఏదో నమస్కారం పెట్టమన్నందుకు ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పెడుతున్నారు. నాకు బీపీ పెరిగిపోతుందండి. అయితే మీ ఈగో సాటిస్ఫాక్షన్ కాలేదని అర్థమవుతుంది. సార్, మీరు కూడా. నేను కూడా నమస్కారం పెట్టేవాడిని, కాకపోతే నువ్వు నాకంటే చిన్నవాడు అని ఆశీర్వదిస్తున్నాను. సార్, ఇప్పటికే సగం చచ్చాను సార్, ఇంకా చంపకండి ప్లీజ్. ఏదో తప్పు చేసిన వాళ్ళ తల వంచుకోవడం ఎందుకు? బీ బ్రేవ్. సంస్కారం అనేది చేతులు జోడించగానే రాదు. ముందు మన తప్పులు గ్రహించాలి, ఎదుటివారి మనస్తత్వం తెలుసుకొని ప్రవర్తించాలి. మనల్ని చూడగానే భయంతో చేతులెత్తి నమస్కారం చేయకూడదు. వాళ్ళ చేతులు ఆటోమేటిక్గా పైకి లేచి నమస్కారం చేయాలి. అప్పుడే మనం ప్రతి పనిలో విజేతలవుతాం. వాళ్ళ మనస్సుల్లో చిరస్థాయిగా మిగిలిపోతాం. ఆల్ ది బెస్ట్. మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సదానందం. మీరింతవరకు అయ్యా మీకు నమస్కారం నాటికి విన్నారు. రచన శ్రీమతి బి ఆదిలక్ష్మి. నిర్వహణ శ్రీ ఎన్ఎస్ రావు. సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు: సదానందం శ్రీ పి నాగేశ్వరరావు, అటెండర్ గురునాథం శ్రీ కాసాని లక్ష్మీనారాయణ, రాంబాబు శ్రీ చక్రహరి సురేంద్రరాజు, రాజశేఖర్ శ్రీ ఎస్ భార్గవాచారి, గరుడాచలం శ్రీ దుర్గాప్రసాద్ శ్రీధర, లిల్లీ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, సుందరం శ్రీ బి ఉదయ్ కుమార్, సునీత కుమారి షేక్ ఫర్జానా.